వెల్కమ్ టు TR9 టీవీ స్పెషల్ న్యూస్. నేను నీరజ. మైలవరం నియోజకవర్గం టీడీపీ నుండి గత 15 ఏళ్లుగా ఏకఛత్రాధిపత్యం వహించిన దేవినేని ఉమా మహేశ్వరరావుకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం బల ప్రదర్శన చేసే స్థాయికి దిగజారాల్సి వచ్చింది. బల ప్రదర్శన చేసి సీట్లు సాధించిన ఘటనలు నేడు మైలవరం నియోజకవర్గంలో రిపీట్ కావడంతో క్యాడర్ గందరగోళంలో పడింది. ఇప్పుడు వసంత వెంకటకృష్ణ ప్రసాద్, దేవినేని ఉమా మహేశ్వరరావు మధ్య సీటు ఫైటు గట్టిగానే సాగుతోంది. ఈ పంతంలో ఎవరు నెగ్గనున్నారో తేలాల్సి ఉంది. మైలవరం నియోజకవర్గంలో ఒకప్పుడు దేవినేని ఉమా అన్న దేవినేని వెంకటరమణకు నందికామ సీటు నిరాకరించి వేరే వ్యక్తికి కేటాయించినప్పుడు రమణ బల ప్రదర్శన చేసి సీటు దక్కించిన ఘటనలు నేడు మైలవరం నియోజకవర్గంలో రిపీట్ కావడంతో క్యాడర్ కాస్త గందరగోళంలో పడింది. ఒకవైపు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మైలవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని నేనేనంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు తన అనుచరులతో కలిసి ఆయన హైదరాబాద్ కు వెళ్లారు. మరోవైపు సీటు నాదేనంటూ దేవినేని ఉమా సైతం తన అనుచరులతో గొల్లపూడిలో శంఖారావం సభ నిర్వహించారు. నాడు దేవినేని వెంకటరమణ మరో వ్యక్తికి మధ్య జరిగిన ఆధిపత్య పోరులో రమణ విజయం సాధించినట్లే నేడు వసంత వెంకట కృష్ణ ప్రసాద్, దేవినేని ఉమా మహేశ్వరరావు మధ్య జరుగుతున్న సీటు ఫైటులో ఉమానే పంతం నెగ్గించుకుంటారని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే దేవినేని ఉమా శంఖారావం సభలో మాట్లాడుతూ ఇప్పటికే టీడీపీ అధిష్టానం నిర్వహించిన సర్వేలో టీడీపీ క్యాడర్ తమ నిర్ణయాన్ని ప్రకటించారని, మరో 2-3 పర్యాయాలు మైలవరం సీటు తనదేనన్న భావనను అనుచరులకు చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వసంత కృష్ణ ప్రసాద్కు ఎట్టి పరిస్థితుల్లో సహకరించవద్దని, సాధ్యమైనంత వరకు సోషల్ మీడియా ద్వారా నెగిటివ్ ప్రచారం చేయాలని అనుచరులకు సూచించినట్లు సమాచారం. దేవినేని ఉమా వసంత మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న క్రమంలో బొమ్మసాని సైతం తగ్గేదే లేదన్నట్లు మైలవరం టీడీపీ సీటు తనకే కేటాయించాలని కోరుతూ తన అనుచరులను గన్నవరం ఎయిర్పోర్టుకు పంపి నేరుగా చంద్రబాబుకే వినతి పత్రం అందేలా చేశారు. ఈ క్రమంలో మైలవరం టీడీపీ సీటు కోసం జరుగుతున్న త్రిముఖ పోరులో అంతిమంగా నెగ్గేదెవరో కానీ క్యాడర్లో ఏర్పడిన గందరగోళానికి మాత్రం ఇప్పటిలో తెరపడేలా లేదు. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.